హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్‌వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. ఈరోజైతే టేస్టీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం చేపలని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం నిమ్మరసం పిండుకొని శుభ్రంగా కడుక్కోండి గైస్. చేప అనేది స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా! అలా. ఒక కళాయి అయితే పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి గైస్. తర్వాత కొంచెం ఆనియన్ 2 ఆనియన్స్ తీసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది. ఒక ఎల్లుల్లిపాయ కూడా అట్లా నేను చేసినట్టుగా చేసి, కొంచెం లైట్‌గా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోండి గైస్. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ కింద చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే నేను గరం మసాలా ప్రిపేర్ చేయడానికి ధనియాలనైతే ఫ్రై చేసుకుంటున్నాను. అలానే మసాలా సరుకులన్నీ కూడా ఫ్రై చేసుకొని గరం మసాలా అయితే చేసుకుంటాను. గరం మసాలాకి కావాల్సిన పదార్థాలైతే నేను చూపిస్తున్నాను కదా! ఇవన్నీ అయితే వేసుకోవాలి. జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ. సో, మీకు ఎంతైతే కావాలో దానికి తగ్గట్టు గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోండి గైస్. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకోండి గైస్. అంతే గరం మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఒక అర స్పూన్ మెంతులు తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని అది కూడా ఫైన్ పౌడర్‌లా చేసుకోండి. నీట్‌గా కడుక్కున్న చేప ముక్కల్లో తగినంత సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ మెంతి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నదంతా వేసుకుని చేప ముక్కల్లో మొత్తం కలుపుకోవాలి. చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనమైతే ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకుని స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 7 అట్లా వేసుకుంటున్నాను. చేపల పులుసు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలను అయితే అంతా వేసేసుకోండి. చేప ముక్కలు అయితే కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులో పిండేసుకుందాం. ఇందులో అయితే గరిటె పెట్టి అయితే తిప్పకూడదు, ముక్క అయితే విడిపోతుంది. కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా చేస్తున్నానో అలా చేయండి. కర్రీ ఉడికిపోయిన తర్వాత మనం పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. ఇంతటితో టేస్టీ చేపల కూర అయితే అయిపోయింది. అంతే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.